హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి నుంచి క్వాలిఫికేషన్ పరంగా ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. దాదాపుగా 33,000 వేకెన్సీస్ పై తిరుగుతో నోటిఫికేషన్ వస్తూ ఉంది జనవరి 22వ తేదీ, అంటే ఈ నెలలోనే. మరి ఈ యొక్క సందర్భంలో మనకందరికీ డైలమా ఏముందంటే, దీనికి క్వాలిఫికేషన్ అనేది 10th ప్లస్ ఐటీఐ ఉంటేనే చాలా వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏదో పాయింట్ మేరకు అయితే మాత్రం ఓన్లీ 10th క్లాస్ అని చెప్పడంతో చాలామంది నిరుద్యోగ యువత ఫుల్గా డిసప్పాయింట్మెంట్ కూడా కావడం జరిగింది. మాకు వద్దురా ఈ జాబ్ రాదులే అనేసి వదిలిపోయినారు. మరి ఈరోజు కొత్త సంవత్సరంలో నూతనంగా రైల్వే నుంచి అయితే మాత్రం క్వాలిఫికేషన్ పరంగా ఒక అప్డేట్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మరి వచ్చింది కూడా ఏమంటే రైల్వే నుంచి మొట్టమొదటి వచ్చినటువంటి అప్డేట్ అనమాట. అందుకనే 01/2025 ఎప్పుడు వచ్చిందంటే 2nd జనవరి 2025 నాడు మనకు వచ్చిందన్నమాట. మరి చూసినట్టయితే అన్ని రకాల లెవెల్ 1 పోస్టులకు అన్ని రకాల లెవెల్ 1 జాబ్స్ అనమాట. అంటే అన్ని కూడా ఏమే గ్రూప్ డి జాబ్స్. సో ఆర్ఆర్బీ నో డిసైడెడ్ ఫర్ అప్కమింగ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ 32,000 పైచులకు ఈ యొక్క వేకెన్సీస్ తక్కువ మీరే డీల్ అవ్వడం మాకండి. డెఫినెట్గా ఇక వేకెన్సీస్ పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో గతంలో ఏమంటారంటే 10th ప్లస్ ఐటీఐ ఉంటేనే చాలా ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక ఐటీ అయితే పని లేదు. అంటే మనకు 2019 ప్రకారం 2019లో కూడా యాక్చువల్ ఉండేది ఏముందంటే 10th క్లాస్ ఐటీఐ ఉంటేనే ఛాన్స్ అని ఉండేది. తర్వాత దాన్ని మాడిఫై చేశారు. లేదు చాలామంది ఇది ఉండరు అనేసి మాడిఫై చేయడం జరిగింది. సో అదే విధంగా ఈ తేదీ మనకి ఏమైతే ఇచ్చినారో అదే క్వాలిఫికేషన్ ఇక్కడ ఇస్తున్నారు. మీరు 10th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా కేవలం ఐటీఐ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా 10th ప్లస్ ఐటీఐని అప్లై చేసుకోవచ్చు, లేదా దానికి సంబంధించిన ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు, లేకుంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఇప్పుడు మీరు సీరియస్గా తీసుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ కూడా తొందరగా ఉండే అవకాశం లేదు. మేబీ ఎగ్జామినేషన్ ఎన్టీపీసీ తర్వాతనే, ఎన్టీపీసీ మేబీ మనకి ఏప్రిల్ అనుకుంటున్నాం, ఆ తర్వాత మేబీ మేలో ఉండే ఎగ్జామ్ అవకాశం ఉంది. కాబట్టి మీరు సిన్సియర్గా కూర్చోండి, గట్టి కూర్చోండి. అయితే ఏజ్ కూడా మనకి ఈసారి పెంచారు, 8 నుంచి 36 ఏళ్ళ వరకు పెంచారనమాట. అంటే గతంలో అయితే తక్కువ ఉండేది, ఈసారి మాత్రం అందరికీ కామన్గా పెంచడం జరిగింది. అది ఏజ్ ఆన్ 1 జూలై 2025 నాటికి అనమాట. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడపనందు ఆర్ఆర్బీకి గ్రూప్ డికి ఆఫ్లైన్ మరి ఆన్లైన్ కోచింగ్ అని ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080808 మీరు కాల్ చేయండి. అదేవిధంగా మనకు కోర్టు జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ త్వరలో రాబోతూ ఉంది. దీనికి సంబంధించిన కోర్స్ కూడా మనకు ఆన్లైన్లో ఉంది అనమాట. మనకు యాప్లో కూడా ఉంది. సో డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంది. సో దీంతో పాటుగా మనకు త్వరలో మనకు ఏపీ ఫారెస్ట్, సో ఏపీ ఫారెస్ట్ జాబ్స్ కూడా పడుతున్నాయి. కాబట్టి ఏపీ ఫారెస్టు, గ్రూప్ డి, మరి అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ అన్ని రకాల పోటీ పరీక్షలు మీరు పోటీపడి ఈ యొక్క కొత్త సంవత్సరంలో మీరందరూ కూడా జాబ్ సంపాదించాలనేసి కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ.